రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి దైవజనుడైన పౌలు భక్తుడు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Timothy chapter 4 verses 16 and 17. 16-17 వచనాలు. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. దైవజనుడైన పౌలు భక్తుడు తన స్వానుభవంలో నుండి రాస్తున్న ప్రాముఖ్యమైన మాటలు. He was sharing his very own experience with his son in Christ. క్రీస్తులో తన కుమారునిగా, భౌతికంగా అయితే ఫిజికల్గా పౌలు భక్తునికి పిల్లలు లేరు. అయితే ఆత్మీయ కుమారునిగా దేవునిలో ఆయన మెంటార్ చేసి ఆయన నడిపించిన ఒక చక్కని కుమారుడిగా ఉన్న తిమోతితో వ్రాస్తున్న తన స్వానుభవంలోని మాటలు. ఈ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం 7-8 వచనాలు చూసినట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. దీస్ వర్ ఆల్మోస్ట్ లైక్ ద ఫేర్వెల్ వర్డ్స్ దట్ అపోస్టల్ పాల్ వాస్ షేరింగ్ విత్ తిమోతి. దైవజనుడైన పౌలు భక్తుడు తిమోతితో తన జీవితం యొక్క అంతము దగ్గరకు వస్తుందని, దేవుని రాజ్యానికి ఆయన పొందుకోబోయే పిలుపు దగ్గర ఉందని తెలుసుకొని, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా పరుగు కడముట్టించాను అనే మాటలు వ్రాస్తూ ఉన్నారు. నిజానికి దేవునితో నడిచే వారికి వారి యొక్క పరలోక పిలుపు ఎప్పుడో కూడా తెలుస్తుందండి. నీవెంత ఇంటిమేట్గా ప్రభుతో ఉంటావో, నీవెంత సన్నిహితంగా దేవునితో ఉంటావో, నేను చేయబోవున్నది అబ్రహాముకు దాచెదనా అన్నాడు దేవుడు. తన యొక్క బంధువైన అబ్రహాము బంధువైన లోతు సొదొమ గొమొర్ర పట్టణాలలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్ర ప్రాంతాలపై దేవుడు అగ్నిగంధకాలను కురిపించి ఆ ప్రాంతాలలో ఉన్న భయంకరమైన పాపమును, మరి ఆ పాపానికి రావాల్సిన శిక్షను దేవుడు పంపించే ముందు అబ్రహాముకు తాను చేయబోయే కార్యాన్ని గురించి ముందుగానే దేవుడు తెలియచేశారు. ఆ మాటలు కూడా ఉంటాయి, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా. వెన్ యూ ఆర్ ఇంటిమేట్ విత్ గాడ్, నువ్వు నిజంగా దేవునికి సన్నిహితంగా ఉంటే నీ జీవితంలో జరగబోయే కార్యాలు దేవుడు ముందుగానే నీకు తెలియపరుస్తాడు. యూ విల్ నో ఇట్. ఏమో ఎప్పుడు చచ్చిపోతానో, లేకపోతే ఏమో ఎప్పుడేమైపోతుందో కాదండి. నీకు ఒక ధైర్యం ఉంటుంది. నీవు జీవితంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ వెన్ యూ వాక్ విత్ క్రైస్ట్. నిన్ను దేవుడు పిలుచుకుంటా ఉన్నప్పుడు కూడా అది నీకు ముందుగానే తెలియపరచబడుతుంది. దైవజనుడైన పౌలు కూడా ఈ 2 తిమోతి పత్రిక ఒక మాటలో చెప్పాలంటే, దైవజనుడు తన జీవితం యొక్క ఆఖరు సమయంలో రాసిన ఉత్తరాలు అని చెప్పవచ్చు. తన స్వానుభవాన్ని తన క్రీస్తులో తన కుమారునిగా, ఒక ఆత్మీయ కుమారునిగా ఉన్న తిమోతితో వ్రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఆ సమయానికి పౌలు భక్తుడు ఎక్కడున్నాడంటే, హీ వాజ్ ఇన్ రోమన్ ఇంప్రిజన్మెంట్. రోమా పట్టణంలో ఆయన మరి బందీగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన రాస్తున్న మాటలు 16వ వచనం, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను. దిస్ ఇస్ సచ్ అ సాడ్ సిట్యువేషన్. అందరూ విడిచిపెట్టారు. దైవజనుడు ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దైవజనుడు ఎన్నో జీవితాలను కట్టాడు. దైవజనుడు ఎంతోమందికి సహాయం చేశాడు. కానీ ఆయన జీవితంలో ఒకానొక ఘట్టము, ఒకానొక సమయము, ఒకానొక సందర్భం వచ్చేసరికి ఆయన అంటున్నారు, ఎవ్వరూ నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఎవ్రీవన్ లెఫ్ట్ మీ. అందరూ విడిచిపోయినప్పుడు హృదయంలో చాలా వేదన వస్తుంది. వేదనతో పాటు బిట్టర్నెస్ వచ్చేస్తుందండి. ఒక రకమైన కోపం, ఒక రకమైన బాధ, ఒక రకమైన తనను విడిచి వెళ్ళిపోయిన వారి మీద పగ తీర్చుకోవాలనే మనసు వచ్చేస్తూ ఉంటుంది. అది చాలా సహజం అండి. దానికి పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లా. మనల్ని ఎవరైనా బాధిస్తేనే వెంటనే వచ్చేస్తుంది కదా హ్యూమన్ రియాక్షన్. సహజ సిద్ధంగా మనలో నుంచి వచ్చే స్పందన ఏంటంటే, వీ వాంట్ టు టేక్ రివెంజ్. కొన్నిసార్లు వారి పక్షంగా వారికి బుద్ధి చెప్పాలనో లేకపోతే పగ తీర్చుకోవాలనే మనసు మానవులంగా మనకు వచ్చేస్తూనే ఉంటుంది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు దైవజన్ని. ఎవ్వరు ఆయన పక్షంగా నిలబడలేదు. అయితే దైవజనుడు అటువంటి లోన్లీ టైంలో, తన జీవితంలో చాలా హార్డ్ సీజన్లో, ఫేజ్లో ఆయన ఉన్నారు.
ఎవ్వరూ ఆయన పక్షంగా లేని పరిస్థితి. ఒక బందీగా రోమా పట్టణంలో ఉన్నారు. ఆ సమయంలో దైవజనుని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఆయన పలికే మాటల ద్వారా బయటపడతా ఉంది. మన యొక్క ఆత్మీయ స్థితి, మన యొక్క అంతరంగము ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం స్పందించే విధానాన్ని బట్టి అది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. ఆర్ వర్డ్స్ రిఫ్లెక్ట్ వాట్స్ ఆన్ ది ఇన్సైడ్. మనం ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాం కూడా మన మాటలు ప్రతిబింబిస్తూ ఉంటాయి. దైవజనుడు పలుకుతున్న మాట 16వ అధ్యాయం ఆఖరు మాట, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక, లెట్ ఇట్ నాట్ కౌంట్ అగేన్స్ట్ దెమ్, మేట్ అనే మాట చూస్తూ ఉన్నామండి. దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు నా ఎడల తప్పుగానే చేశారు కానీ అది మాత్రం వారి విషయంలో నేరముగా ఎంచబడకుండును గాక. వాట్ వాస్ అపోస్టల్ పాల్ ట్రైయింగ్ టు డూ? దేవుని నుండి ఎలా కృప పొందుకున్నాడో తనను విడిచిపెట్టి తన కష్టంలో తన పక్షంగా నిలబడకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి హీ వాజ్ షోయింగ్ గ్రేస్. ఆయన కృపను దేవుని నుండి ఎలా పొందుకున్నాడో వారి ఎడల కూడా కృపతో ప్రవర్తిస్తూ ఉన్నాడండి. నిజానికైతే వారి ఎడల వేరే రకంగా మాట్లాడచ్చు. దేవుడు వారికి ఎంతైనా కీడు చేయనుగాక అని మాటలు మాట్లాడచ్చేమో. దేవుని వాక్యంలో మనం ఆదికాండంలో వెన్ వి లుక్ ఎట్ ద ఫస్ట్ బ్రదర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండంలో మొట్టమొదటి సహోదరులైన కయీను ఏబేలును మనం చూసినప్పుడు, హేబేలును కయీను ఎప్పుడైతే హత్య చేస్తాడో హేబేలు యొక్క రక్తము భూమి నుండి మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఏమనంటే, నాకు న్యాయము తీర్చు దేవా, నువ్వే నా పక్షంగా న్యాయం తీర్చని హేబేలు యొక్క రక్తం మొరపెట్టింది దేవునికి. అది పాత నిబంధన. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దైవజనుడైన పౌలు భక్తుడు చేసిన ప్రార్థన ఏంటంటే, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎవరు నా పక్షంగా నిలబడలేదు, నాకు వారి మీద ఏ గ్రడ్జ్ లేదు, నేను ఏది నా హృదయంలో పెట్టుకోవాలని అనుకోవట్లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారో చూడండి దైవజనుడు. నిజంగా దేవునితో నడిచేవారు అలాగే ఉంటారండి, ఏది పెట్టుకోరు లోపల. ఇది ఎక్కడో మామూలుగా నేను విన్న ఒక సంఘటన. ఒకసారట ఒక గురువు గారు శిష్యుడు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక నది అడ్డం వచ్చిందంట. నది అడ్డం రాగానే అక్కడ ఒక యవనస్తురాలు, ఒక టీనేజ్ గర్ల్ ప్రాబబ్లీ, ఆమె నది దాటాలనుకుంటుంది. కానీ ఆ నదిలోకి ఆమె దిగిందంటే ఆమె చిన్నగా ఉంది, మునిగిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న గురువు గారిని అడిగిందంట, అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి, నాకు ఈత రాదు, నేను దాటలేనంటే గురువుగారు భుజాల మీద ఎక్కించుకొని ఆమెను దాటిచ్చి మళ్ళీ వచ్చేసారంట. వచ్చిన తర్వాత సాయంత్రం వరకు టైం అయిపోయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. గురువుగారు ఆయన శిష్యుడు నడుస్తూ ఉంటే శిష్యుడు గురువుగారితో అన్నాడంట, సాయంత్రం పొద్దున గురువుగారు హెల్ప్ చేశాడు. శిష్యుడు అంటున్నాడంట, గురువుగారు మీరు చేసింది అసలు బాగాలేదండి. ఏంటయ్యా ఏం బాగాలేదు? ఆ అమ్మాయిని ఇక్కడ ఎక్కించుకున్నారు కదా, అది అసలు బాగాలేదండి. మీరు గురువు గారండి, మీరు ఒక ఆడపిల్లని అలా నేను ఆ అమ్మాయికి సహాయం చేయాలని ఎక్కించుకున్నాను తప్ప వేరే ఉద్దేశము లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. గురువుగారు ఇంకో మంచి మాట చెప్పాడంట. ఆ మాట ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని నేను ఎప్పుడో దింపేశాను, నువ్వే దింపలేదు అన్నాడంట. అర్థమైందండి? ఆమెను దింపినప్పుడే దింపేశా నేను, నువ్వు మాత్రం నెత్తిలో పెట్టుకొని మోస్తా ఉన్నావు. గురువుగారు ఇలా చేశాడంటే ఆయన మైండ్లో ఏముందో ఆయన కొన్నిసార్లు అలా ఉంటుందండి. అంత నీచంగా ఆలోచించే బుద్ధి, మనుషుల బుద్ధి కొన్నిసార్లు కదా. కొన్నిసార్లు పెద్దవారు ఏదైనా చేస్తూ ఉంటే ఎంత బాగా అపార్థం చేసుకుందామని చూస్తుంటారు. అర్థం చేసుకోవాలనే మనసు కానీ దాని వెనకాల ప్రాబబ్లీ దేర్ ఇస్ సంథింగ్, ఏదో మంచి కారణం ఉండుండొచ్చు అనే ఆలోచన కన్నా పీపుల్ ట్రై టు జడ్జ్, పీపుల్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్. మనుషులు ఎక్కడ దొరుకుతుందా తప్పని. కానీ ఆ గురువుగారు మంచి పాఠం నేర్పించారు. నీ మైండ్లోంచి దించలేదయ్యా నేను ఎప్పుడూ. చాలాసార్లు హృదయంలో పెట్టుకోవడం అనేది అది మనుషులుగా మనకు అలవాటు. కానీ దైవజనుడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పిన దైవజనుడైన పౌలు క్రీస్తు పోలికను తనలో చూపిస్తూ ఉన్నారండి. ఏమనంటే అది వారి, చూడండి ఆ మాట 16వ వచనం, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. వారు నేరస్తులుగా ఎంచబడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను వారి మీద ఏమి నా మనసులో పెట్టుకోలేదు. ఐ డు నాట్ హోల్డ్ ఎనీ గ్రడ్జ్ అగేన్స్ట్ దెమ్ ఇన్ మై హార్ట్. ఆ సందర్భంలో దైవజనుడు ఏ పరిస్థితిలో ఉన్నారంటే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. హీ వాజ్ ఇన్ అ వెరీ హెల్ప్లెస్ కండిషన్, పెనీలెస్. అతని చేతిలో పెద్ద ధనము ఏమీ లేదు. హీ వాజ్ ఫ్రెండ్లెస్,
స్నేహితులు కూడా ఎవ్వరు లేకుండా ఒంటరితనంలో ఉంటే ఇప్పుడు దైవజనుడు పలుకుతున్న మాట 17వ వచనం, అయితే సువార్త నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. When people desert you, when you are all alone, let me tell you, that is an ideal circumstance to enjoy God's presence fully. తెలుగులో చెప్తా, మనుషులందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుణ్ణి ఒక్కడనే గట్టిగా హత్తుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిని సన్నిహితంగా అనుభవించడానికి అదొక అద్భుతమైన శ్రేష్టమైన తరుణము, అవకాశం. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. Those are the times which bring you close to God. ఆ సమయాలే నిన్ను దేవునికి దగ్గరగా. ఎందుకంటే చూడండి, స్నేహితులు ఒక గ్రూప్ ఉన్నారనుకో, 3-4 ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందంటే ఉన్న టైము, ఉన్న ప్రేమ, లేకపోతే ఉన్న కేర్ షేర్ అవుతుంది. ఒకరికొకరే ఉన్నారనుకోండి, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఫ్రెండ్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలోనే అది చాలా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోతా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో మూడో వాళ్ళు వచ్చారంటే కొన్నిసార్లు వీళ్ళ బాండ్ వీక్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలాంటి కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం వాస్తవ జీవితంలో. Sometimes people who are closer to you, maybe they are like an obstacle for your relationship with God. నీకు దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులు బహుశా దేవునికి నీకు మధ్యలో ఒక అడ్డుగా అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు తెలియకుండానే. అయితే దైవజనుడైన పౌలు భక్తుడు అంటున్నారు, అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. లార్డ్ స్టూడ్ బై మీ అండ్ హీ స్ట్రెంగ్థెన్డ్ మీ. నా ప్రక్కన నిలబడ్డారు. I could feel God's presence. I could experience God's presence. మండుచున్న అగ్నిగుండంలో 7 అంతలు వేడిమిని పెంచి నెబుకద్నెజరు రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసేసినప్పుడు 4వ వ్యక్తిగా వారి పక్కన ఉంటే they could see, they could feel, they could experience not just షద్రక్ మెషక్ and అబేద్నెగో but everybody around. దేవుడు అగ్నిగుండంలో వేయబడిన షద్రక్ మెషక్ అబేద్నెగోతో 4వ వ్యక్తిగా వచ్చినప్పుడు వారు అనుభవపూర్వకంగా దేవుని చూడడమే కాదు కానీ దేవుని తోడును అనుభవించడం మాత్రమే కాదు కానీ బయట ఉన్న వారందరూ చూసే విధంగా దేవుడు గొప్ప కార్యం చేశారు. హల్లెలూయా. ఈ జీవితంలో ఒకవేళ అగ్నిగుండం వంటి పరిస్థితి వస్తే 2 విషయాలండి. అయితే నిన్ను అగ్నిగుండంలోకి వెళ్లకుండా దేవుడు కాపాడతారు, లేదంటే అగ్నిగుండంలోకి నిన్ను పంపిస్తే ఆయన కూడా వచ్చేస్తారు నీతో పాటు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వదిలిపెట్టరు. ఒక్కరిగా మాత్రం అగ్నిగుండమా ఏం పర్లా, యేసయ్య ఉంటే అగ్నిగుండంలోకైనా వెళ్ళొచ్చు, ఏం పర్వాలేదు. యేసయ్య తోడుగా ఉంటే సింహపు బోన్లోకైనా వెళ్ళొచ్చు ధైర్యంగా, ఎందుకంటే ఆయన నన్ను కాపాడతారు. దానియేలు జీవితంలో జరిగింది అదే కదా. ఇప్పుడు దైవజనుడైన పౌలు భక్తుడు పలుకుతున్న మాట ఏంటంటే, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి. ఆ సమయంలో నిజానికి ఒక భౌతిక పరమైన సింహము దానియేలు సింహపు బోన్లోకి వెళ్ళినట్లు, సింహపు గుహలోకి వెళ్ళినట్లు వెళ్ళలేదండి పౌలు భక్తుడు. కానీ ఇక్కడ సింహము నోట నుండి ఎందుకు రాయబడిందంటే దానికి బహుశా కొన్ని కారణాలు ఉండుండొచ్చు. ఒకటి, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నీరో అనే చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా, హీ వాజ్ అ వెరీ క్రేజీ ఎంపరర్. పిచ్చి పట్టిన రోమా చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది నీరో అండి. మతి స్థిమితం ఉండేది కాదు అతనికి. చాలా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునేవాడు. క్రైస్తవులను భయంకరంగా హింసించిన చక్రవర్తి నీరో చక్రవర్తి. దైవజనుడు అంటున్నాడు, సింహము నోట నుండి. ఆ చక్రవర్తి ఒక సింహంలాగే ఉన్నాడు. నన్ను ఎప్పుడు మృంగుదామా, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడదామా అని బహుశా ఆ కారణం చేత అనుండొచ్చు. మూడవదిగా రోమా సామ్రాజ్యంలో వారికి ఒక అలవాటు ఉండేదండి. అలవాటు ఏంటంటే వారు యాంఫీ థియేటర్స్ అన్నీ కొన్ని కలిగి ఉండేవారు. యాంఫీ థియేటర్స్ అంటే ఏంటంటే మధ్యలో ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది. ఆ చుట్టూ ఇప్పుడు మన క్రికెట్ స్టేడియంస్ ఉంటాయి కదండి, క్రికెట్ స్టేడియంస్ లాగా ఎగ్జాక్ట్ సెట్టింగ్. ఆ జనాలు చుట్టూ కూర్చుంటే క్రైస్తవులను అత్యంత భయంకరంగా వారిని హింస పెట్టాలనే ఉద్దేశంతో నీరో చక్రవర్తి ఏం చేసేవాడంటే ముందు క్రైస్తవులను బంధించేవాడు, వారిని అందులోకి పంపించేవాడు, యాంఫీ థియేటర్లోకి పంపించిన తర్వాత కొన్ని దినాల వరకు ఫుడ్ తినకుండా ఆకలితో అలమటిస్తున్న సింహాలని వారి మీద వదిలేసేవాడండి. నేను కొన్ని బైబిల్ బేస్డ్ హిస్టారికల్ కొన్ని డాక్యుమెంటరీస్ నేను చూసినప్పుడు ఆ
సీన్ చూసినప్పుడు నా హృదయం నిజం కరిగిపోయింది. సింహాలకు, ఆకలితో ఉన్న గర్జించే సింహాలకు దేవుని బిడ్డలను, యేసయ్యను నమ్మిన వారిని ఫుడ్గా ఆఫర్ చేసిన నీరో చక్రవర్తి వారిని చీల్చుకుంటా ఉంటే, వారిని ఆ సింహాలు తరుముతూ ఉంటే యాంఫీ థియేటర్లో చప్పట్లు కొడుతూ వికటాట్టహాసం చేసిన ఒక భయంకరమైన చక్రవర్తి నీరో చక్రవర్తి. లిటరల్గా సింహాల నుండి దేవుడు తప్పించాడు. సింహము వంటి గర్జించు సింహము వలె తిరుగులాడుచున్న అపవాది నుండి, మూడవదిగా భయంకరమైన సింహం వలె హింసించాలని ఆ ధోరణిని, ఆలోచన విధానాన్ని కలిగి ఉన్న నీరో చక్రవర్తి నుండి కూడా దేవుడు పౌలు భక్తుని ఆ సమయంలో దేవుడు తప్పిస్తే, దైవజనుడు అంటున్నాడు, అందరూ విడిచిపెట్టారని బాధ లేదు నాకు, అందరూ విడిచిపెట్టారని కోపము, ద్వేషం నాకు లేదు, కానీ ప్రభు నా పక్షమున నిలిచి నన్ను బలపరిచాడనే సాక్ష్యమే నేను చెప్తాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక కష్టం తర్వాత ఎవరైనా నీ దగ్గరకు వస్తే, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని దాటిన తర్వాత ఎవరైనా నీ దగ్గరకు వస్తే, వాళ్ళు అది చేశారండి, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అపకారం చేశారు, వీళ్ళు అపకారం చేశారని చెప్పుకోవడం కంటే, ప్రభు నా పక్షంగా నిలిచాడండి, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడండి, నా ప్రభు నన్ను బలపరచాడండి, నా ప్రభు నన్ను విడిపించాడని నీవు కూడా దైవజను వల్ల చెప్పగలవా? 34వ కీర్తన 19వ వచనంలో ఆల్రెడీ మనం గడిచిన వారాల్లో ధ్యానం చేసుకున్నాం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. రైచస్ విల్ హ్యావ్ మెనీ ట్రబుల్స్ బట్ ద లార్డ్ విల్ డెలివర్ దెమ్ ఫ్రమ్ దెమ్ ఆల్. వాటన్నిటి నుండి తప్పిస్తాడు దేవుడు. దైవజనుడైన పౌలు భక్తుడు తిమోతికి రాశారు కదా ఈ పత్రిక. తనకన్నా వయసులో చిన్నవాడు, ఆత్మీయతలో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు, అయితే క్రీస్తు అడుగుచాడల్లో క్రీస్తు యోధుని వలె ముందుకు సాగాలన్న కృత నిశ్చయతతో ఉన్న తిమోతితో ఒక చక్కని మాట రాస్తున్నాడు. చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా. దైవజనుడు చెప్తున్న మాట, శ్రమపడు. అయ్యా నువ్వు, ఎవరైనా చెప్తారండి అట్లా? తల్లిదండ్రులు మనం ఏం కోరుకుంటాం మన బిడ్డల విషయంలో? మా కష్టం మా పిల్లలకి రాకూడదండి కదండి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా, మాకు సరిగ్గా తిండి లేదండి, మా పిల్లలకు మాత్రం కడుపు నిండా ఉండాలి. మేము సైకిల్లో వెళ్ళామండి, మా పిల్లలు బైక్లోనో కారులోనో వెళ్ళాలి. మేము చాలా ఇబ్బందులు పడ్డాం, మా పిల్లలకు మాత్రం ఆ ఇబ్బందులు ఉండకూడదని కడుపు కట్టుకొని అయినా సరే ఎంతో కష్టపడి పిల్లలకి ఏ కష్టం ఉండకూడదని ప్రయత్నం చేస్తాం. కానీ దైవజనుడైన పౌలు భక్తుడు తనకన్నా యవ్వన కాలంలో ఉన్న పౌలు తిమోతితో రాస్తున్న మాటలు ఏంటంటే, నువ్వు శ్రమ పడాలయ్యా. ఎవరైనా చెప్తారా ఆ మాటలు? శ్రమపడు అని చెప్తారా? ఎందుకు ఆ మాటలు చెప్తున్నారంటే, క్రైస్తవ జీవితంలో సఫరింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో శ్రమ పడుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. సైనికుని ఒక్కసారి మీరు తీసుకుంటే, ఉదాహరణగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు శ్రమను అనుభవించమనే మాట కూడా దైవజనుడు రాస్తారు. సైనికులను గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, హ్యావ్ యూ ఎవర్ సీన్ అ సోల్జర్ కంప్లైనింగ్ అబౌట్ ద హార్డ్షిప్స్ హీ హ్యాస్ ఇన్ ద మిలిటరీ? మిలిటరీలోకి వెళ్ళి జాయిన్ అయిన ఏ సైనికుడైనా నాకు ఇంత కష్టం ఉంది అని కంప్లైంట్ చేయడం ఒక టీవీ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా చూసారా? ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారేమో, మా ఆయన గారు వెళ్ళారండి, కార్గిల్ యుద్ధంలో పోరాడారు, అక్కడ మంచుకి ఆయన దేహం ఇలా అయిపోయింది, ఆయన ఎముకలు కొరికే చలిలో ఇలా ఉన్నారు, అలా ఫ్యామిలీ మెంబర్స్ మే టాక్ అబౌట్ ద సఫరింగ్. కానీ ఏ సైనికుడిని మీరు చూసినా కంప్లైనింగ్ ఎక్కడ మనం చూడమండి. వాళ్ళు వెళ్ళేటప్పుడే, ఒక సైనికునిగా జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు. దైవజనుడు కూడా అదే అంటాడు. క్రీస్తు యేసు, చూడండి ఆ మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మంచి సైనికుని వలె నువ్వు ఉండాలి తిమోతి. మంచి సైనికుడు శ్రమ కూడా అనుభవిస్తాడు నాతో కూడా. జస్ట్ యాజ్ హౌ ఐఎమ్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్, ఐ వాంట్ యూ ఆల్సో టు సఫర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు ప్రభులోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఎంత ఆనందంగా స్వీకరిస్తామో, కొన్నిసార్లు శ్రమలను కూడా, ప్రభు నువ్వు ఏ శ్రమ నా జీవితంలో అనుమతించినా ఆ శ్రమలో నేను నమ్మకంగా నిలబడే కృప ప్రభు అని అడగాలండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అన్నీ కూర్చుకుంటాం కదా,
ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం, ఎంతో సంతృప్తి చెందుతాం. ఒక్క శ్రమ రాగానే బయటపడుతుంది భక్తి. నాకెందుకు వచ్చింది, మా ఇంట్లో ఎందుకు జరిగింది, మాకెందుకు ఈ సమస్య, మమ్మల్ని ఎందుకు విడిపించలేదు, మమ్మల్ని ఎందుకు తప్పించలేదు, నా కుటుంబంలో పలానా వ్యక్తికి ఇలా జరుగుతూ ఉంటే వై డిడ్ంట్ గాడ్ స్టాప్. అది కాదండి. ఈ జీవితంలో ఒకవేళ శ్రమ అనుమతించాడా, రిసీవ్ ఇట్ జస్ట్ లైక్ హౌ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదం నువ్వు ఎలా స్వాగతిస్తున్నావో, ఎలా స్వీకరిస్తున్నావో వినయంగా, నీ చేతుల నుండి ఏదొచ్చినా తీసుకుంటానయ్యా. అమ్మ చేతులు పెట్టే చేతులండి, కనుక ఒక్కసారి అదే చేత్తో ఏం చేస్తుందండి, దెబ్బేస్తుంది. పెట్టే చెయ్యే కొన్నిసార్లు కొట్టే చెయ్యి అవుతుంది. అయినా ఆ చేతిలో ఉన్న ప్రేమ కానీ, ఆ చేతిలో ఉన్న ఆదరణ కానీ, ఆ కౌగిలిలో ఉన్న వెచ్చదనం కానీ నీకు ఇంకెక్కడ దొరకదు. ప్రభు కూడా అంతే. ఆయన ఈ జీవితంలో ఆశీర్వాదాలు అనుమతిస్తాడు, ఆశీర్వదిస్తాడు నిన్ను. కానీ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఉండాలంటే శ్రమను అనుభవించే మనసు, శ్రమను అనుభవించే హృదయము. అందుకే దైవజనుడు రాస్తూ ఉన్నారు ఆ మాట, నీవు శ్రమ పడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు శ్రమ పడి. ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 30. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింప. శ్రమ 2 రకాలండి. ఒకటి, మనం పాపాలు చేసి మనం తెచ్చుకునే శ్రమ, సఫరింగ్ విచ్ ఇస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆర్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్. పాపం చేస్తే యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమాపణ పొందుతాం, కానీ ఆ పాపం యొక్క పర్యవసానాలు అనుభవించాలి. వీ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్ వైల్ వీఆర్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్నప్పుడే పర్యవసానాలు. ఒక అతనంట బిల్డింగ్ పైకి ఎక్కేసాడంట, టాప్ ఫ్లోర్. వెళ్ళి ఆ టాప్ ఫ్లోర్ మీద నుంచి ఏదో కష్టాలు వచ్చాయి, ఏదో ఇబ్బందులు వచ్చాయి, దూకేస్తున్నాడంట. మధ్యలో ఒక్కొక్క ఫ్లోర్ దాటాలి కదా, ఇప్పుడు లిఫ్ట్లో కాకుండా గాల్లో దిగుతున్నాడు. అలా ఒక్కొక్క ఫ్లోర్ చూస్తూ ఉంటే ఒక ఫ్లోర్లో ఒక ఆమె వీల్ చైర్లో కూర్చుని ఉందంట. ఆమె దేవుని స్తుతించుకుంటా ఉందంట. తనకు అనిపించిందంట 2 కాళ్ళు విరిగిపోయాయి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్. అలాంటి పరిస్థితిలో దివ్యాంగురాలుగా ఉండి కూడా దేవుని స్తుతిస్తూ ఉందా, నాకు వచ్చిన కష్టం పెద్ద ఏంటి. ఆ తర్వాత ఇంకొక ఫ్లోర్కి వస్తే ఇంకొక తల్లి అప్పుడే తన కుమారుడిని కోల్పోయిందంట. ఆమె కూడా ధైర్యంగా బ్రతుకుతూ ఉంది. అవన్నీ చూస్తూ ఉంటే తనకు అనిపించింది, నేను ఇంత చిన్న సమస్యకి నేను 15th ఫ్లోర్కి వెళ్ళి దూకేశానా అని. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను క్షమించయ్యా అనగానే దేవుడు అన్నాడంట, నిన్ను క్షమించాను, పరలోకంలో ఇంకొక నిమిషంలో కలుసుకుందాం అన్నాడంట దేవుడు. ఐల్ సీ యూ ఇన్ హెవెన్ ఇన్ 1 minute. క్షమాపణ అడగడము ద్వారా పరలోక రాజ్యంలోకి ప్రవేశం అయితే దొరికింది, కానీ గురుత్వాకర్షణ శక్తిని మాత్రం దేవుడు ఆపలేదు. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ పెట్టాడు కదా దేవుడు, ఇతని మధ్యలో గాల్లో శక్తిమాన్ లాగా ఆపలా. ఎందుకంటే అతను చేసుకున్న దానికి హీ హ్యాస్ టు రీప్ ద పర్యవసానాలు ఖచ్చితంగా. కొన్నిసార్లు మనం కూడా శరీరాశలు, మనకేం తోచితే అది, ఏది అనిపిస్తే అది చేసేసి శ్రమను అనుభవిస్తూ, దేవుడు బిడ్డగా ఉన్నందుకు ఎంత శ్రమ అంటే అది దేవుని బిడ్డగా ఉన్నందుకు శ్రమ కాదండి. వీ మస్ట్ హ్యావ్ అ క్లారిటీ. మనకు ఒక స్పష్టత ఉండాలి. మన పాపం వలన వచ్చే పర్యవసానాలు వలన వచ్చే శ్రమకు ఏ విధమైన ఫలితము ఉండదు. దానికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మనమే భరించాలి, చేసాం కాబట్టి. అది మాటల ద్వారా అయినా క్రియల ద్వారా అయినా దేవునికి విరోధంగా నువ్వు చేసావంటే యూ హ్యావ్ టు రీప్ ద కాన్సిక్వెన్సెస్. కానీ 2వ రకమైన శ్రమ ఏంటంటే, రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థంగా బ్రతుకుతూ నీ భక్తిని కాపాడుకుంటూ నమ్మకంగా ప్రభువులో సాగుతున్నందుకు, ఆయన నామమును పెట్టుకున్నందుకు నీకు శ్రమ వస్తే అది దేవుని కొరకు నువ్వు భరించే శ్రమ. దానికి నీకు ఇహమందు పరమందు గొప్ప ప్రతిఫలం ఉంటుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్ ఇన్ హెవెన్ వెన్ యూ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పొందితే పరలోక రాజ్యంలో గొప్ప ప్రతిఫలమును, గొప్ప బహుమానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దైవజనుడు చెప్తున్న మాట అదే.
క్రీస్తు యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట కూడా మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇంకొక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆఖరుగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా, ఎట్టి మనసు, శ్రమ పడుట అనే మనస్సు. ఈ శ్రమ పడుట, ప్రభు కొరకు నేను శ్రమ పడతా, శ్రమ వచ్చినా నేను ఓర్చుకుంటా, శ్రమ వచ్చినా నేను భరిస్తాను అనే సిద్ధపాటుతో కూడిన మనసు అంట. ఇట్ ఈస్ అ వెపన్. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అదొక ఆయుధం నీకు. ఎందుకంటే దట్ విల్ ఎక్విప్ యూ టు ఫేస్ ఎవ్రీథింగ్ దట్ లైజ్ అహెడ్ ఆఫ్ యూ. శ్రమ పడుట అనే మనస్సు, ఆ ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ ఎదుట ఉన్న ప్రయాణము, నీ ఎదుట ఉన్న పరిస్థితులన్నిటినీ ఎదుర్కోవడానికి ఆ శ్రమ పడుట అనే మనస్సు, ప్రభు కొరకు ఎంత శ్రమైనా నేను అనుభవిస్తా అనే సంసిద్ధతతో కూడిన మనస్సు ఒక ఆయుధం వలె నిన్ను ఒక సైనికుని వలె సిద్ధపరిచి నీ విశ్వాస పోరాటంలో, నీ జీవిత పోరాటంలో కడ వరకు ప్రభు కొరకు నమ్మకంగా సాగడానికి నీకు నాకు సహాయము చేస్తుంది. దైవజనుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభు నా పక్షమున నిలబడి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావేమో, అందరూ నన్ను విడిచిపెట్టే సరే ఏం పర్లేదు. ఒక పాట మనం పాడుతుంటాం కదా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను, ముందే చెప్పేశాడు దేవుడు ఏమని, నిన్ను విడువను. అది అన్ని సమయాలకండి. ఇట్ ఎంప్లాయిస్, ఆ వాగ్దానం లైఫ్లో అన్ని సమయాలకి, చిన్నప్పుడే కాదు, యవన కాలంలోనే కాదు, వివాహం అయ్యాకే కాదు, వృద్ధాప్యంలోనే కాదు, ఆఖరికి డెత్ బెడ్ దగ్గర కూడా ఆ మాట ఇట్ హోల్డ్స్ గుడ్. ఆ మాట మనకు వర్తిస్తుంది. ఆ వాగ్దానం మనకే ఏమని, నిన్ను విడువను. అంతే, ఎవ్వరైనా విడిచిపెట్టని, ఎవ్వరైనా వదిలేని, ఒకవేళ నిన్ను నువ్వు ప్రేమించుకునే పరిస్థితి ఒకవేళ రాని, బట్ గాడ్స్ లవ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ అస్. దేవుని ప్రేమ ఎప్పుడు మన వెనకాలే ఉంటుందండి. ఎప్పటి వరకు తెలుసా? మనం గోతిలోకి వెళ్ళేదాకా, మన ప్రాణం పోయేదాకా ఆయన ప్రేమ మనల్ని వెంటాడుతూనే, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందాలని, నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగయుగాలు ఉండాలని. ఉదయకాల సమయంలో నీ పక్షముగా నిలబడని పరిస్థితులు, వ్యక్తులను చూసి నీ హృదయం నిండా ఒకవేళ చేదు ఉందేమో, బిటర్నెస్ ఉందేమో, అవన్నీ విడిచిపెట్టాయి. దైవజనుడైన పౌలు వలె ప్రభు నా పక్షమున నిలచి, ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు. ఐ నో ఇట్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నువ్వు చెప్పగలవా మాట? ఆ సాక్ష్యం నీకు ఉందా? ప్రభు నా పక్షమున నిలిచాడండి, లేకపోతే ఐ వుడ్ నాట్ బీ వేర్ ఐ యామ్ టుడే. ఈరోజు నేను ఎక్కడున్నాను అక్కడ ఉండేదాన్ని కాదు. ప్రభు నా పక్షం నిలబడక పోయింటే, ప్రభు నా పక్షమున పోరాడకపోయింటే, నన్ను బలపరచకపోయింటే ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితికి నేను రాకపోయే వాడిని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. అందరూ విడిచిపెట్టినా ప్రవ్వా, ఏకాకిగా ప్రభా మేము మిగిలిపోయినా, మమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవ్వరు లేకపోయినా, ఎవ్వరు ప్రేమకు నోచుకొని స్థితిలోకి మా జీవితం వెళ్ళిపోయినా, ఎంత దీనస్థితి అయినా, ఎంత అవస్థలో మా బ్రతుకున్నా ప్రభా, యువర్ లవ్ రీచెస్ డౌన్ లార్డ్. మేము ఏ గుంటలో, ఏ దీన స్థితిలోనో అక్కడ వరకు నీ ప్రేమ వచ్చి మమ్మల్ని అందుకుంటుందయ్యా. నీ హస్తము మమ్మల్ని లేవనెత్తుతుంది ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ప్రభు నా పక్షమున నిలచి సింహము నోట నుండి నన్ను తప్పించాడు, నన్ను బలపరచడని దైవజన్ యొక్క సాక్ష్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా పక్షముగా ఉండే దేవానికి స్తోత్రాలు, మా పక్షముగా శత్రువుతో పోరాడే దేవానికి స్తోత్రాలు, మా ఆపదల నుండి మమ్మల్ని తప్పించి విడిపించే దేవానికి స్తోత్రాలయ్యా. శ్రమ గుండా వెళ్ళిన ఆ శ్రమలో నీ తోడు, నీ ఆదరణ ప్రభా మాకిచ్చి, నీ గొప్ప ఆదరణతో ప్రభా మమ్మల్ని లేవనెత్తే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఎంతమందికి నాయన ఆదరణ అవసరమో, ఊరట అవసరమో, నీ తోడు, నీ సన్నిధి అవసరమో ప్రభా, నీ సన్నిధిలో వారిని ఆదరించండి, బలపరచండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.